ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 38వ రోజు మన యొక్క వాక్యాంశంగా భక్తుడైన స్టెఫను గురించి మనం ధ్యానించుకుంటాం. స్టీఫెన్ లేదా స్టెఫను. ఈ స్టెఫను అనే పేరు గ్రీకు భాషకు సంబంధించినది. ఆ యొక్క గ్రీక్ పదమైనటువంటి స్టెఫనోస్ అనే పదం నుండి ఈ స్టెఫను అనే పదం వచ్చింది. దీని యొక్క అర్థము క్రౌన్ ఆర్ గార్లాండ్, అంటే కిరీటము లేదా హారము లేదా దండ అని కూడా అంటారు. సో పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన స్టెఫను గురించి అపోస్తల కార్యాలు 6, 7, 8 చాప్టర్స్లో మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు కొరకు హతసాక్షిగా మారిన మొట్టమొదటి వ్యక్తి ఈ భక్తుడైనటువంటి స్టెఫను. అంటే అపోస్తలుడైనటువంటి యాకోబు కంటే ముందే ఈ అపోస్తలుడైనటువంటి యాకోబు 12 మంది అపోస్తలుల్లో మొట్టమొదట ఆయన హతసాక్షిగా మారాడు. కానీ ఈ భక్తులైన స్టెఫను వారందరికంటే ముందే ఫస్ట్ జీసస్ క్రైస్ట్ కొరకు యేసు ప్రభు కొరకు మొట్టమొదట హతసాక్షిగా మారాడు. ఈరోజు ఈ భక్తుల గురించి మనం ధ్యానించుకుంటాం. ముందుగా ఆనాటి క్రైస్తవ సమాజంలో లేదా విశ్వాసుల మధ్య ఒక చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే ఆనాడు వారు చేస్తున్నటువంటి ఆ యొక్క అనుదిన పరిచర్యలో ఎవరైతే హెబ్రీలు ఉన్నారో ఈ హెబ్రీలు గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదుల్లో ఉన్న ఆ యొక్క విధవరాలను చిన్న చూపు చూశారంటే ఆ కారణాన్ని బట్టి గ్రీకు భాష మాట్లాడేటువంటి ఈ యూదులు సంగడం మొదలుపెట్టారు. సో ఆ విషయం తెలుసుకున్నటువంటి అపోస్తలులు అక్కడికి వచ్చి వారు ఏం చెప్తారంటే, అయ్యా మేము వాక్యం బోధించడం మానేసి బలల యొక్క పరిచయం చేయడం, అంటే ఆహారాన్ని పంచిపెట్టేటువంటి పరిచయం చేయడం యుక్తము కాదు అని వారు చెప్తారు. బహుశా ఈ యొక్క ఆహారం గురించినటువంటి ఈ యొక్క వివాదాలు ఇప్పటివి కాదండి, అప్పటి నుంచి కూడా ఈ యొక్క వివాదాలు ఉంటూనే ఉన్నాయి. సో ఈ యొక్క అపోస్తలు బాగా ఆలోచించి వారు ఏం చెప్తారంటే, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 3 and 4 మనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమిద్దాము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందని చెప్పేది. అయ్యా మేమైతే ప్రార్థన యందును వాక్యం యందును ఎడతెగక ఉంటాం, మీరైతే ఆ యొక్క ఆత్మతోనూ జ్ఞానముతో నింపబడిన ఒక 7 మంచి వ్యక్తులు మీరే సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ 7 ఈ పరిచర్లో మేము నియమిస్తామని చెప్పి వారు చెప్తారు. సో ఈ మాటలు అందరికీ కూడా మంచిగా అనిపిస్తాయి. మంచిగా అనిపించి విశ్వాసముతోనూ ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన కొంతమంది వారు సెలెక్ట్ చేసుకుంటారు. ఒక 7. వారి పేర్లు ఏంటంటే స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు మరియు నికోలాసు. ఈ 7 వారు సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ 7లో మొదటి వాడు స్టెఫన్ అండి. ఈరోజు ఈ భక్తుడైనటువంటి ఈ యొక్క స్టెఫన్ జీవితంలో మనం గమనించగలిగి మనం తీసుకోగలిగే కొన్ని క్వాలిటీస్, కొన్ని లక్షణాలు మనం ధ్యానించుకుంటాం. ముందుగా మొదటిది స్టీఫెన్, ఎ మ్యాన్ ఫుల్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ పవర్. అంటే ఈ యొక్క స్టెఫను దేవుని కృప మరియు బలముతో నిండిన వాడే గొప్ప కార్యములను చేసెను. ఏమంటే ఈ యొక్క భక్తుడు దేవుని యొక్క కృప మరియు దేవుని యొక్క బలముతో నింపబడిన వాడే గొప్ప కార్యాలు చేశాడు. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట రాయబడింది. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్ కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఏమంటే అంతకుముందు నేను చెప్పాను, ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడతారో దేవుడు వారి ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ స్టెఫను కూడా దేవుని ఆత్మ ద్వారా దేవుని కృపతో దేవుని శక్తితో నింపబడి గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది మనం చూడగలిగే ఆయనలో మొదటి లక్షణం. రెండవదిగా మనం చూస్తే, పీపుల్ కుడ్ నాట్ స్టాండ్ అగెయిన్స్ట్ స్టీఫెన్స్ వర్డ్స్. స్టెఫను మాటల ముందు కానీ ఆయన జ్ఞానం ముందు కానీ ప్రజలు నిలవలేకపోతున్నారు. ఆనాడు అనేక చోట్ల నుండి స్టెఫనుతో ఆర్గ్యూ చేయడానికి, ఆయనతో తర్కించడానికి వచ్చేవారంట. మరి ఎవరంటే
కొంతమంది సినగోగ్ అనే ప్రాంతం నుండి, ఆ యొక్క కురేనీయుల సమాజం నుండి, అలెగ్జాండ్రియా సమాజం నుండి, కిలికియా నుండి, ఆసియా నుండి, ఇలా రకరకాల ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఆ యొక్క ప్రజలు స్టెఫనుతో ఆర్గ్యూ చేసేవారు, ఆయనతో తర్కించేవారు. స్టెఫను నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, మేము చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మాటల యందు కానీ, ఆయన మాటల ముందు కానీ, జ్ఞానం ముందు కానీ ఎవ్వరూ కూడా నిలవలేకపోయారు. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 9 మరియు 10లో ఈ మాటలు ఉన్నాయి. మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేమించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేది. ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. ఎవరి బైబిల్లో ఒక మాట ఉంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. అదేంటంటే, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. నిజంగా ఈ వాక్యంలో రాయబడినట్లుగా అపరంజిని సంపాదించడం కన్నా, వెండిని సంపాదించడం కన్నా, ఆ యొక్క గోల్డ్ సిల్వర్ కన్నా జ్ఞానమును సంపాదించుట ఎంతో మేలని ఇక్కడ వాక్యంలో రాయబడింది. స్టెఫను కూడా తన జీవితంలో దేవుని ఆత్మ సహాయం ద్వారా దైవ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆ దైవ జ్ఞానంతో ఆయన ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో, ఆయన అడిగే ప్రశ్నలకు కానీ, ఆయన మాట్లాడే మాటలకు కానీ ఎవ్వరూ కూడా సమాధానం చెప్పలేకపోతారు, బదులివ్వలేకపోతారు. అంత గొప్ప జ్ఞానంతో ఆయన నింపబడ్డాడు. మరి ఈ నుంచి మనం నేర్చుకోగలిగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ యొక్క అజ్ఞానుల వలె కాక అందరూ కూడా జ్ఞానుల వలె, స్టెఫను వలె మంచి జ్ఞానం కలిగి మనం ఉండాలి. ఎప్పుడైతే మనం జ్ఞానం కలిగి ఉంటామో మన దేవుని గురించి మనం అనేక మందికి చెప్పగలుగుతాం, ఎంతో దీవెనకరంగా మనం దీవించబడగలుగుతాం అనే సత్యాన్ని మరి ఈ జీవితంలో మనం తెలుసుకోగలుగుతాం. సో దిస్ ఈస్ ద సెకండ్ వన్. మరి ఇంకా మనం ముందుకు వెళ్తే మూడవదిగా స్టెఫన్స్ లాంగ్ సెర్మన్. ఈ భక్తుడైనటువంటి స్టెఫను ఒక పెద్ద ప్రసంగం చేశారు, ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ని ఆయన చెప్పారు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 1 నుంచి 53 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. ఇక్కడ భక్తులైనటువంటి ఈ స్టెఫను అబ్రాహాం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగం వరకు కూడా ఎంతో క్లుప్తంగా, ఎంతో చక్కగా ఆయన ఒక పెద్ద ప్రసంగం చేస్తారన్నమాట. నిజంగా ఒక అద్భుతమైన ప్రసంగం. నేను కూడా కొంతమంది చర్చ్ మెంబర్స్ని కానీ బయట వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతాను. ఏంటంటే, ఏమంటే మీకు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు మీకు కంఠస్థం వచ్చా, మీరు చెప్పగలరా అని అడుగుతాను. కొంతమంది మేము చెప్పగలమండి అంటారు, కొంతమంది మేము చెప్పలేమండి అంటారు. మరి ఇంకా సింప్లిఫైడ్గా చూస్తే, ఏమంటే మీకు కీర్తనల గ్రంథం 1వ కీర్తన మీకు కంఠస్థం వచ్చి అడుగుతాను. కొంతమంది చెప్తారు, కొంతమంది మేము చెప్పలేమండి అంటారు. ఇంకా సింపుల్గా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మీకు కంఠస్థం వచ్చి అడుగుతాను పిల్లల్ని. కొంతమంది చెప్తారు, కొంతమంది మేము చెప్పలేము అని అంటారు. ఏమంటే మన జీవితంలో మనం దేవునికి ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో, మనకి దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం, చదవడం కూడా అంతే ముఖ్యమండి. నేనేమంటానంటే, ప్రతిరోజు కొంత సమయం మనం కేటాయించుకుని మనం బైబిల్ చదవాలి. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవాలి. ఎందుకంటే మనం బైబిల్ని బాగా చదవగలిగితేనే ఈ గ్రంథం అనేది ఎంత గొప్పదో మనం తెలుసుకోగలుగుతాం. మనం తెలుసుకోవడం మాత్రమే కాదు, 10 మందికి మనం చెప్పగలుగుతాం. అంత మాత్రమే కాదు, మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండకూడదు, మన క్రియలు ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా జీవించాలి అనే ఎన్నో గొప్ప సంగతులు ఈ యొక్క వాక్యంగా మనం తెలుసుకోగలుగుతాం. మరి ప్రాముఖ్యంగా మన జీవితానికి ఈ వాక్యం మనం అప్లై చేసుకోగలగాలి అంటే ముందు మనం బైబిల్ని బాగా చదవాలి. సో ఈ యొక్క 3వ మాటగా మనం ఈ భక్తి నుంచి మనం తెలుసుకోగలిగేది, ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ బిబ్లికల్ నాలెడ్జ్. ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధ గ్రంథమును కూర్చున్నటువంటి జ్ఞానం ఉండాలి. ఉంటేనే మనం చక్కగా మనం జీవించగలుగుతాం, అనేక మందికి మనం ప్రభు గురించి చెప్పగలుగుతాం. మరి నెక్స్ట్ మనం చూసినట్లయితే 4వదిగా విజన్ ఆఫ్ జీసస్ స్టాండింగ్ ఎట్ గాడ్స్ రైట్ హ్యాండ్. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 54 to 56 మనం చదువుతున్నాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే
ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమును నిల్చుండుటయు చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమును నిలిచినటయు చూచుచున్నానని చెప్పాను. ఏమండి, దేవునికి మహిమ కలుగునుగాక. ఆనాడు భక్తులైన స్టెఫెను ఒక గొప్ప దేవుని దర్శనాన్ని లేదా మహిమను చూడగలిగాడు. మరి ఈ యొక్క 4వ మాటకి మనం ఏం తెలుసుకోగలము అంటే, మనం దేవుడిని మన యొక్క నీడ్స్ కొరకు ప్రార్థించడం మాత్రమే కాదు, ఆయన మహిమను చూడాలనే ఆశ కూడా మనం కలిగి ఉండాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు నీ మహిమను చూపించయ్యా, నీ వెలుగు నాకు చూపించు ప్రభువా అని చెప్పి మనం దేవుణ్ణి అడగగలగాలి. దిస్ ఇస్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ స్టీఫెన్ యాజ్ ఫోర్త్ పాయింట్. మరి చివరిగా మనం చూస్తే హిస్ సాక్రిఫిషియల్ అండ్ ఫర్గివింగ్ హార్ట్, అంటే ఒక త్యాగపూరితమైన మరియు క్షమించేటువంటి మనస్సు. అపోస్తల కార్యాలు అదే అధ్యాయం 7వ అధ్యాయము ఫ్రమ్ 58 to 60 మనం చదువుకున్నట్లయితే, పట్టణపు వెలుపులకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపేది. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్తువులను పెట్టింది. ప్రభువుని కూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టింది. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దములతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు కొరకు బ్రతకడం కాదు, అవసరమైతే చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి స్టెఫెను ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని. నిజంగా కూడా స్టెఫెను దేవుని ఆత్మతో నింపబడ్డాడు, దేవుని కోసం బ్రతికాడు ఆ కొంతకాలం. ఆ తర్వాత దేవుని కోసం ఆయన మరణించాడు, హతసాక్షిగా మారాడు. ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా మనం జీవించగలుగుతున్నాం? అతన్ని చంపుతున్నప్పుడు కూడా మోకాళ్ళుని, అయ్యా నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాను, నన్ను రాళ్ళతో కొడుతున్నటువంటి వీరిని క్షమించు నాయన అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వలె ఆయన ప్రార్థన చేశాడండి. అంటే ఆ ఫర్గివింగ్ హార్ట్, క్షమించేటువంటి మనస్సును ఆయన మనం చూడగలిగాం. మరి ఇది ఆయన మనం చూడగలిగే మరొక లక్ష్యం. అదే ఇస్ సాక్రిఫిషియల్ లైఫ్ అండ్ ఇస్ ఫర్గివింగ్ హార్ట్, అంటే క్షమించేటువంటి మనస్సును ఇక్కడ మనం చూడగలుగుతాం. అలా అంత గొప్పగా స్టెఫెను ఆయన జీవించాడు. సో ఏవైతే మాటలు మనం విన్నామో, ఈ మాటలు మనం విని విడిచిపెట్టేవారు కాక మనము కూడా స్టెఫెను వలె దేవుని కృప మరియు దేవుని ఆత్మతో నింపబడి దేవుని కొరకు రోషం కలిగి అడుగు ముందుకేయగలిగే విశ్వాసం ఎప్పుడైతే ముందుకెళ్ళగలుగుతామో మనం కూడా గొప్పగా జీవించగలుగుతాం. మన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.